అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మానవుడి శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క అవయవం పనితీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏ ఒక్క అవయవం సరిగా పనిచేయకపోయినా ఆ ప్రభావం ఆ మనిషి మీద ఉంటుంది. అటువంటిది ఒక మనిషి కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, నడవాలన్నా, అసలు ఏ పని చేయాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్ అవయవం అది. మనిషి శరీరంలో అంత ప్రాధాన్యత సంతరించుకున్న అవయవం ఎముకలు. అసలు ఆ ఎముకలు ఇప్పుడు డొల్లతనంగా మారిపోతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ ఎముకలకు సంబంధించి అనేక సమస్యలు అయితే బయటపడుతున్నాయి. ఎందుకు ఆ సమస్యలు తలెత్తున్నాయి? గతంలో లేనివి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు, అసలుకి దానికి గల కారణాలు ఏంటో మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు అయితే మనతో ఉన్నారు. అసలు ఇప్పుడు వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. అసలు మనిషి శరీరంలో ఎముకలు అధికంగా ఉంటాయి, కానీ ఏ ఒక్క ఎముక సరిగా పనిచేయకపోయినా కూడా ఆ ప్రభావం మొత్తం మనిషిపై పడుతుంది. అసలు ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి సార్? మన శరీర నిర్మాణంలో ఎముకలు అనేవి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతని కలిగించుకున్నాయి. మన బాడీలో ఉన్నటువంటి 206 ఎముకలకు కూడాను మన నిర్మాణాన్ని సౌష్ఠవంగా ఉంచడంలో ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రతి ఒక్క ఎముకకి ఒక ప్రత్యేకమైన ఒక పని, దాని పనితీరు ఉంటుందన్నమాట. సో ఇది వయసు పెరిగే కొద్దికి దాని మీద ప్రభావం బరువు పట్టబడితే ఏమి, దాని ఎముకల్లో పడుతం తగ్గటం వల్ల అయితే ఏమి, దానివల్ల వివిధ రకాలమైన వ్యాధులు వస్తూ ఉంటాయన్నమాట. సో దానికోసం ఎముకల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అయితే గతంతో పోల్చుకుంటే, అంటే మీరు చిన్నపిల్లలప్పుడు కానీ లేకపోతే ఇంకా ఒక 50 సంవత్సరాల క్రితం ఈ ఎముకలకు సంబంధించి పెద్దగా సమస్యలు ఉండేవి కదా, కానీ ఇటీవల కాలంలో ఆ సమస్యలు అధికంగా వస్తున్నాయి. అసలు ఏ సమస్యలు అధికంగా వస్తున్నాయి, దానికి గల కారణాలు ఏమండి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు. మనం గత 50 సంవత్సరాలు కాదేనండి, గత ఒక 15-20 సంవత్సరాల క్రితం వరకు చూసుకున్నా కానీ మన చిన్నప్పటి నుంచి కూడా మన విద్యా విధానంలోనే మన ఎముకల ఆరోగ్యం సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన తరగతులు కానీ పీరియడ్స్ కానీ ఉండేవి. మీరు గమనిస్తే ప్రతి క్లాస్లో కూడా, ప్రతి స్కూల్లో గాను ఒక విశాలమైన గ్రౌండ్ ఉండేది. పీఈటీ మాస్టర్ ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తుండే, డ్రిల్ అని కానీ గేమ్స్ అని కానీ చేస్తుండేవారు. అలాగే మన స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మనందరూ పిల్లలంతా కలిసి సాయంత్రం అంతా కూడాను ఆడుకుంటూ ఉండేవారు. మేము కూడా చిన్నప్పుడు అట్లా జరుగుతూ ఉండేది. కానీ ఈ మారిన విధానంలో మనకి ఆ గ్రౌండ్ అనేది కుసించుకుపోవడం, అలాగే విద్యా విధానంలో కూడాను ఈ గేమ్స్కి, ఆటలకి ప్రాధాన్యత తగ్గిపోవడం, పీటీ మాస్టర్లు అనేవారు లేకపోవడం వల్ల మనందరూ కూడాను యాంత్రికమైన జీవితం అనేది ఏర్పడిపోయింది. సో ఇట్లా ప్రతిరోజు రోజంతా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎముకల్లో పడుతం తగ్గిపోయి ఈ కొత్త ఆరోగ్య సమస్యలకి దారితీస్తూ ఉన్నాయి. దాంతోపాటు జీవనశైలితో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా బాగా మారిపోయినాయి. చిన్నప్పుడు మనం బాగా కష్టపడేవాళ్ళం, దాని తగ్గట్టు మంచి ఆహారం తీసుకునేవాళ్ళం. ఈ రోజంతా కూడాను వెస్టర్నైజేషన్ అయిపోయి జంక్ ఫుడ్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. దీనివల్ల కూడాను మన ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఎముకల్లోనే డొల్లతనాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇది నా దృష్టిలో ఒక ముఖ్యమైన కారణంగా నేను చెప్పుకుంటూ ఉన్నాను. అలాగే పిల్లల్లో కూడా మనకి తల్లిదండ్రులకి ఈ మధ్యకాలంలో అతి ప్రేమ ఎక్కువైపోయింది. మన పిల్లలకు పని చెప్పాలన్నా కానీ ఈ పిల్లవాడు చేస్తాడో చేయలేడో, మా ప్రేమ ఎక్కువైపోతుంది, మేము మా బాబు చేత, మా పిల్లల చేత మేము పని చేయించమని చెప్పని వాళ్ళని పని చేయకుండా ఉండటం వల్ల కూడాను వాళ్ళు యాక్టివిటీ, శారీరక శ్రమ తగ్గిపోయి ఎముకలు అనేవి పెలిసిపోవడానికి కారణంగా తయారవుతూ ఉంది. అయితే సాధారణంగా ఈ ఎముకల సమస్య అంటే ఏదో యాక్సిడెంట్ అయితేనో లేకపోతే ఏదైనా ప్రమాదంలో జారిపడి ఏదైనా జరిగితే వచ్చే సమస్యల కంటే సాధారణంగా ఈ ఎముకలకు సంబంధించి ఇప్పుడు జాయింట్స్ పెయిన్స్ కానీ లేకపోతే ఏదైనా బ్యాక్ పెయిన్స్ కానీ ఇవన్నీ ఏ వయసులో వస్తుంటాయి సార్? దానికి గల కారణాలు ఏమంటే? సాధారణంగా ఈ జాయింట్ పెయిన్స్ కానీ, బోన్ పెయిన్స్ కానీ ఒక సర్టన్ ఏజ్ 40 ఇయర్స్ దాటిన తర్వాత వస్తూ ఉంటాయి. అవి డీజనరేషన్ స్టార్ట్ అవడం వల్ల, అంటే అరుగుదల స్టార్ట్ అవడం వల్ల, వయసు పెరిగే కొద్దికి ఎముకలు పడుతుని తగ్గడం వల్ల కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సాధారణంగా మన ఇండియన్ పాపులేషన్లో మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. దాంతోపాటు నడుము నొప్పులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం చేసే పని బట్టి, మన యాక్టివిటీస్ని బట్టి అది మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అనేవి ఆధారపడుతూ ఉంటుంది. కొంతమందికి ఇవాళ రోజుల్లో కీళ్ళవాతం, రుమటాయిడ్ వల్ల 20 సంవత్సరాలకి నొప్పులు వస్తూ ఉంటాయి. కానీ మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కూడాను ఎటువంటి నొప్పి లేకుండా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. కింద కూర్చోవడం కానీ, అన్ని పనులు చేయడం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకోకుండా ఉండేదాని కోసం ఫుడ్ విషయంలో ఎటువంటి డైట్ ఫాలో కావాలి, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఈ సమస్యలకి దూరంగా ఉండొచ్చు అంటారు? ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే, బలంగా దృఢంగా ఉండాలంటే తగినంత కాల్షియం ఉండాలి. తగినంత కాల్షియం ఉండడానికి రావడానికి మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వ్యాయామం, సన్ ఎక్స్పోజరు, రెండోది ఆహారం. సాధారణ మనం అనుకున్నట్టు
మన క్లాసులో అయితే ఏమి, తర్వాత సాయంత్రం పూట ఆటలు ఆడటం అయితే ఏమి, ఎండలో పని చేయటం వల్ల అయితే ఏమి అది తగినంత కాల్షియం వస్తూ ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాలను బట్టి మనకు బాడీలో కాల్షియం రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న వయసులో ఒక 30-40 సంవత్సరాల వరకు 250 to 500 మిల్లీగ్రామ్స్ కాల్షియం కావాల్సి వస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీలో కానీ ఫీడింగ్ మదర్స్లో కానీ మన కాల్షియం సుమారుగా 1500 మిల్లీగ్రామ్స్ దాకా కాల్షియం కావాల్సి ఉంటుంది. అలాగే పెద్ద వయసు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా 1500 మిల్లీగ్రామ్స్ కాల్షియం కావాల్సి వస్తూ ఉంటుంది. అలాగే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1000 మిల్లీగ్రామ్ కాల్షియం కావాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ కాల్షియం రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్ స్థాయిలను బట్టి మనిషి యాక్టివిటీని బట్టి పెరుగుతూ ఉంటుంది. సో ఈ 1500 మిల్లీగ్రామ్స్ కాల్షియం అనేది మనకు రొటీన్గా ఉండే ఫుడ్లో కూడా దొరకపోవచ్చు. అందుకని చెప్పని మనం ప్రాపర్గా డైట్ తీసుకుంటూ ఉండాలి. మన కాల్షియం ఎక్కువగా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ, తర్వాత కాల్షియం ఎక్కువ ఫుడ్ ఎగ్గు, మిల్క్, సీ ఫుడ్స్లో కానీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆకుకూరలు ఎక్కువగా ఉంటుంది, వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఈ స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఈ కాల్షియం సప్లిమెంట్స్ కూడాను తీసుకుంటూ ఉండాలి. అందుకనే 50 years దాటిన ప్రతి ఒక్క లేడీ కూడాను, అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, తర్వాత పెద్ద ఆపరేషన్ హిస్టెక్టమీ అయిన వాళ్ళు కానీ ఈ కాల్షియం సప్లిమెంట్స్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల ఎముకలను కూడాను దృఢంగా పుష్టిగా ఉండి ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఇంకోటి, ఈ ఎముకలకు సంబంధించి బాగా డొల్లతనం ఇప్పుడు వీక్గా అయిపోవటం, మళ్ళీ రోజువారీ ఆహారం తీసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అయినా కూడా కొంత సమస్య అయితే కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. దానికి గల ప్రధాన కారణాలు ఏమైంది? మనకు సన్ ఎక్స్పోజర్ లేకపోవడం అనేది మెయిన్ కారణంగా నేను భావిస్తూ ఉన్నాను. మనం చిన్నప్పుడు ఇంతకుముందు మనం అందరం కూడా పొలం పని చేసిన వాళ్ళు, మనం ఎంత ఉద్యోగం చేసినా కాస్త కూస్త వీకెండ్స్లో కానీ బయటకు వెళ్ళి పొలాలు చేస్తూ ఉండేవాళ్ళం. శారీరక శ్రమ అనేది ఉంటా ఉండేది, సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటా ఉండేది. ఈ మధ్యలో మనకు అది తగ్గిపోయింది, సన్ ఎక్స్పోజర్ తగ్గిపోయింది, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల ఈ ఎముకలను కూడా పెలిసిపారిపోయి డొలబారిపోతాం అన్నమాట. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం మనం మెడికల్ పరిభాషలో. ఈ ఎముకలను డొల్లతనం అవటం వల్ల, ఈ డెన్సిటీ తగ్గిపోవటం వల్ల ఈ పెయిన్స్ రావటం కానీ, చిన్న దెబ్బలకే చిన్న వాటికే మనం చిన్నప్పుడు గమనిస్తూ ఉంటే చెట్ల మీద దూకేవాళ్ళం, పైకి దూకేవాళ్ళం, ఏమయ్యే కాదు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో చిన్న దెబ్బ తగిలినా కానీ, పిల్లోడు ఆడుకుంటూ పడినా కానీ ఎముకలు పడకమని ఇరిగిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడాను ఎముకలు డొల్లబాటుపోవడానికి వాటి వల్ల వచ్చే దుష్పరిణామాలు అన్నమాట ఇవన్నీ కూడాను. అంటే సాధారణంగా ఇప్పుడు ఎముకల స్ట్రక్చర్ ఉంది సార్, ఈ స్ట్రక్చర్లో పలానా సమస్య వస్తే ఈ పెయిన్ వస్తుంది అని చెప్పుకోవడానికి ముఖ్యంగా ఒక మనిషి మనుగడలు, ఇప్పుడు నువ్వు రోజువారీ జాబ్స్ చేసుకోవటం కానీ లేకపోతే ఏదైనా పని చేస్తున్నావు, ఎక్కువగా ఇటీవల కాలం చూస్తుంటే ఈ బ్యాక్ పెయిన్, జాయింట్ రీప్లేస్మెంట్, మీ జాయింట్ పెయిన్స్ వస్తుంది. ఏంటి అసలుగా ప్రత్యేకించి ఆ పార్ట్స్ మీదే ప్రభావం చూపడానికి గల ప్రధాన కారణం? మంచి క్వశ్చన్ అడిగారు సార్. మన ఇండియన్ సిస్టంలో ప్రతి ఒక్కరు కూడాను కింద కూర్చోవడం అనేది ఒక ప్రధానమైన భాగం. మన దైనందిన కార్యక్రమంలో మన పూజ చేయనివ్వండి, మన అన్నదిన అలవాట్లు అయితే మనం కింద కూర్చోవడం అనేది మనం సాధన చేస్తూ ఉంటాం. మనం ఎక్కువసార్లు కింద కూర్చొని లేవటం వల్ల, మోకాలు ఎక్కువ మారటం వల్ల మోకాల మీద ప్రెజర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. మనం కాట్లేదంటే మృదులాస్తి అని చెప్పని, ఆ మృదులాస్తి మీద ఎక్కువ ప్రెజర్ పడి అది అరిగిపోవడం మొదలు పెడుతుంటాం అన్నమాట. ఎప్పుడైతే ఈ కార్ట్లేజ్ అరిగిపోవడం మొదలవుతా ఉందో ఈ మోకాల నొప్పులు అనేవి మొదలవుతూ ఉంటాయి. ఈ మోకాల నొప్పులు కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3, 4 అని చెప్పని. ఈ ట్రీట్మెంట్ కూడా ఈ స్టేజ్ని బట్టి ఉంటుంది. సాధారణంగా ఫస్ట్ స్టేజ్లో ఉంటే అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది, చిన్న మనం రెస్ట్ తీసుకున్నా కానీ తగ్గిపోతూ ఉంటుంది. అదే ఇంకా పెరిగే కొందికి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్కి వెళ్ళేసరికి మన రోజువారీ నడవటానికి కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, కుంటుతూ ఉంటారు. వాళ్ళకి సర్జరీస్ అనేవి అవసరం పడుతూ ఉంటాయి. అలాగే ఈ నడుము నొప్పులు కూడాను మనకి అంతా కూడా పొలం పని చేసుకునే వాళ్ళు కానీ ముందు కొంగి లేవటం ఎక్కువ ఉంటుంది. ప్రతిసారి మనం ముందు కొంగి లేవటం వల్ల మనకి నడుము మీదే ఇక్కడ ఈ పార్ట్లోనే మనకి ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంటుంది అనమాట. ఈ ఒత్తిడి పడటం వల్ల దాని మీద ఈ బోన్స్ మీద డీజనరేషన్ మొదలయ్యి నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. మనం సాధారణంగా చూస్తూ ఉంటే సాధారణంగా L4-5 అనేది ఈ రీజన్లో ఉంటుంది అన్నమాట. మనం వంగినప్పుడు కూడాను మనకి ఈ పార్ట్ మీద మనకి ప్రెజర్ పడుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి ఈ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మరి మోకాళ్ళు ఎక్కువ నొప్పులు పుడుతున్నాయని చిన్న వయసులో, అంటే 30 సంవత్సరాల లోపల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి, 40 సంవత్సరాలకి ఆ మోకాళ్ళ ఆపరేషన్ జరిగిందని చెప్పేసి, ఏంటి సార్ దాని మీద జరిగే ప్రభావం ఏంటి? అవును, మనం ఇందాక అనుకున్నట్టు మనకి ఇవాళ రోజుల్లో మనకి స్టూడెంట్ సిస్టంలోనే, ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఈ పీరియడ్స్, ఈ గేమ్స్ కానీ ఈ పీటీ పీరియడ్ తేకపోవడం వల్ల పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఓపిక అనేది ఒకటి వస్తుంది, ఒబేసిటీ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఈ జీవన శైలి వల్ల కూడా మనకి ఎముకలు అనేవి పడటం తగ్గిపోతుంది. దానివల్ల మన చిన్న వయసులోనే ఒక 45-50 సంవత్సరాలకి అరిగిపోవాల్సిన ఎముకలను కూడా చిన్న వయసులో అరిగిపోతున్నాయి. ఇది 30 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కూడా కావచ్చు. 20 సంవత్సరాలు అరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఆపరేషన్ చేసిన వాళ్ళు, కీలు మార్పు ఆపరేషన్ చేసిన వాళ్ళు 26 సంవత్సరాలు ఉన్నారు. ఆ యంగెస్ట్ స్టేజ్ వచ్చి 21 ఇయర్స్ కూడా మనకు కీలు మార్పు చేయాల్సి వచ్చింది. కీళ్ళ వాతం జబ్బు వల్ల మనకి ఎముకలన్నీ కూడాను
అరిగిపోయి చిన్న వయసులోనే మోకాలు పట్టుకుపోతూ ఉంటాయి. నడవడానికి కూడాను అడుగు తీసుకడియడం ఒకసారి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఆపరేషన్ ఒకటే పరిష్కారం అవుతూ ఉంటుంది అనమాట. సాధారణంగా ఈ ఎముకలకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు మందులు లేకుండా ఏ సమస్యను ఎంతవరకు పరిష్కరించవచ్చు, మందులతోటి ఏ సమస్యలు పరిష్కరించవచ్చు, ఇక సర్జరీ తప్పదు అంటే ఎటువంటి పరిస్థితుల్లో సర్జరీ చేయాల్సి ఉంటుంది? 3 విభాగాలకు తీసుకుంటే ఏ విధంగా చూడొచ్చుంటారు? అవును సార్, ఇది మన మోకాలు యొక్క స్ట్రక్చర్. ఇది నార్మల్ మోకాలు, హెల్దీ జాయింట్, ఇవన్నీ కూడా డిసీజ్ జాయింట్స్ అనమాట. సాధారణంగా మనకి మోకాల్లో ఈ మృదులాస్థి అనేది మీరు గమనిస్తే ఈ కార్ట్లేజ్ అనేది స్మూత్గా ఉంటుంది. ఈ స్మూత్గా ఉండటం వల్ల మనకి ఈ జాయింట్ మూమెంట్స్ అన్ని ఫ్రీగా ఉండి అంత నడక కానీ మన రోజువారీ యాక్టివిటీస్ అన్ని కూడా బాగా జరిగిపోతుంటుంది. కానీ మోకాలు అరుగుదలకు వచ్చేసరికి మీరు గమనిస్తే ఇక్కడ చిన్న చిన్న ఈ మృదులాస్థి అనేది కార్ట్లేజ్ అనేది అరగటం మొదలు పడుతూ ఉంటుంది. ఇది గ్రేడ్ 1 అనమాట. గ్రేడ్ 2కి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ అరుగుదల మొదలయ్యి ఆస్టియోఫైట్స్ అనేది వస్తూ ఉంటుంది. గ్రేడ్ 3కి వచ్చేసరికి ఇంకన్నీ కూడా ఈ రెండు కూడా జాయింట్స్ అన్ని బాగా అరిగిపోయి ఈ ఆస్టియోఫైట్స్తో పాటు నడవడానికి కష్టంగా వస్తూ ఉంటుంది అన్నమాట. గ్రేడ్ 4కి వచ్చేసరికి ఎన్ని అయిపోయి డిఫార్మ్డ్ అయిపోతూ ఉంటుంది. మోకాలను కూడాను ఇట్లా డిఫార్మ్ అయిపోయి మనం బిగుసిపోతూ ఉంటాయి. రెస్ట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. రాత్రిపూట కూడా కంటిన్యూ నిద్ర కూడా పడుతుంది అనమాట. కాళ్ళు కూడా అట్లా దుడిబారిపోతూ ఉంటాయి, వంకలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ పరిస్థితికి వచ్చేసరికి మనకి ఆపరేషన్ అవసరం వస్తుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది మనం కొంచెం రెస్ట్ తీసుకోవటం, మంచి ఫుడ్ తీసుకోవటం, తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవటం, తర్వాత సింపుల్ పెయిన్ కిల్లర్స్, పారాసిటమాల్ పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడుకుంటూ ఉంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మనం మన ఇబ్బంది లేకుండా ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా కూడా మన సింపుల్ గృహ వైద్యంతో మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను నా పేషెంట్లకు కూడా, చిన్న చిన్న వాటికి మన దగ్గర రానవసరం లేదని చెప్పని. మనం అనుకున్నట్టు మోకాళ్ళ నొప్పులు అనేవి భాష బట్టలు వేసుకుంటే వస్తూ ఉంటాయి. సో మనం దాన్ని అవాయిడ్ చేయటం. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు భాష బట్టలు వేసుకోవడం కానీ కాళ్ళు లోనికి మడిచే యాక్టివిటీస్ అన్నీ చేయొద్దు. ఒకవేళ కాళ్ళు మడవాల్సి వచ్చింది అనుకోండి, కాళ్ళు చాపుకొని కూర్చోవటం. అట్లాగే మనం స్టెప్స్ ఎక్కి అలవాటు ఉన్నా కానీ స్టెప్స్ కూడా తగ్గించుకోవాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు స్టెప్స్ ఎక్కడం తగ్గించుకోవాలి. ఒకవేళ ఎక్కాల్సి వస్తే ఒక్కో మెట్టు పక్కనే రైలింగ్ పట్టుకొని ఎక్కుతూ ఉండాలన్నమాట. తర్వాత పొలం పనులు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సాధారణంగా చదరపు నేల, గట్టి నేల మీద నడవాలి. ఎగుడు నేలలో కానీ, పొలాల్లో కానీ, ఇసుక నేలలో కానీ నడవకూడదు. అలా నడవాల్సి వస్తే నిదానంగా నడవటం. అట్లా చేయగలిగితే మనకి చిన్న చిన్న నొప్పులన్నీ కూడాను మన ఈ రోజువారీ మనం తీసుకునే ప్రికాషన్ వల్ల తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో మాట, చిన్న చిన్న నొప్పులన్నీ కూడాను మనకు వేడి నీళ్ళు కాపురం పెట్టుకోవడం వల్ల కూడాను తగ్గిపోతూ ఉంటుంది. వీటి కోసం ప్రత్యేకంగా మందు వాడటం, డాక్టర్ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవన్నీ ఈ చిట్కాలన్నీ మన ఇంట్లో వాడే ఈ చిట్కాలన్నీ పనిచేయకపోతే అప్పుడు మనం డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. నొప్పి ఎక్కువ ఉన్నా కానీ డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. ఇంకా సాధారణంగా ఈ పెయిన్స్కి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం వల్ల, లేకపోతే ఇంకొక స్టెరాయిడ్స్ అంటే పూర్తిగా బాగా తట్టుకోలేని పెయిన్ వల్ల స్టెరాయిడ్స్ తీసుకుంటారు. దానివల్ల అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అవి లేకోకుండా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయండి, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆర్థోకి సంబంధించి? మనకి పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఎర్లీ స్టేజ్లో అయితే మనం చిన్న చిన్న చిట్కాలు వాడినా, ఇంట్లో వాడే ఈ గృహోపకరణాలు, గృహ వైద్యంతో మనకి తగ్గే అవకాశం ఉంది. కానీ మోడరేట్ లేట్ స్టేజ్లో, అడ్వాన్స్ స్టేజ్లకు అయితే మాత్రం మెడిసిన్స్ అయితే వాడాల్సి ఉంటాయి. మీరు అన్నట్టు ఈ పెయిన్ కిల్లర్స్ ఎన్ఎసైడ్ వాడటం వల్ల దానివల్ల దుష్పరిణామాలు కూడా చాలా ఉన్నాయి. అది కొంతవరకే మనకి పనిచేస్తూ ఉంటాయి. వన్స్ ఆ స్టేజ్ దాటిపోతుంది, మనకి నొప్పి ఎక్కువైపోతూ ఉంది, మన వల్ల కావడం లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటారా, దాన్ని డెఫినెట్గా మనకి సర్జరీ అవసరం ఉన్నట్టు మనం లెక్కేసుకోవాలన్నమాట. ఆ సర్జరీకి వెళ్తే మనకి ఇవన్నీ కూడా వాడకం అనేది, ట్యాబ్లెట్స్ వాడకం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ ఎముకలకు సంబంధించి, లేదా బ్యాక్ బోన్కి సంబంధించి, ఆర్థోకి సంబంధించి ఏదైనా సర్జరీ చేసిన తర్వాత ఒక పేషెంట్ సాధారణ సమయానికి రావడానికి ఎంత సమయం పడుతుంది? పూర్తి స్థాయిలో సాధారణమైన పరిస్థితికి వస్తాడా, లేకపోతే కొంత డిఫరెన్స్ ఉంటుంది? అంటే సాధారణంగా ఉండేదానికి, ఆపరేషన్ జరిగిన దానికి అసలు ఎలా ఉంటుంది? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, పేషెంట్ పరిస్థితి? మేము డిఫరెంట్ టైం చెప్తాం సార్. అది 1 month అట్లా చెప్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడాను మనిషి యొక్క తన బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. మేము సాధారణంగా ఆపరేషన్ చేసిన అదే రోజు కానీ, లేకపోతే మరుసటి రోజు కానీ నడిపిస్తాము. 3వ రోజు మెట్లు ఎక్కిస్తాము, 5వ రోజు డిశ్చార్జ్ చేస్తాం. ఆపరేషన్ చేసిన డే 1 నుంచి కూడా పేషెంట్ నడుస్తూనే ఉంటాడు. మోకాలు ఆపరేషన్ చేసినా కానీ ఆ రోజు నుంచి కూడా నడుస్తూనే ఉంటాడు. 2 వారాలు కుట్లు తీస్తాం. సాధారణంగా మేము 1 month కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటాం అనమాట. కానీ మేము ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర పరిస్థితులు అనుకూలించకపోయినా, లేకపోతే వాళ్ళు పనిచేసి లేకపోయినా కానీ కుట్లు తీయకముందే వారం రోజుల నుంచి వాళ్ళు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు, పొలం పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో షాపులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆపరేషన్ చేసిన తర్వాత, నేను ఆపరేషన్ చేసిన వాళ్ళు చెట్లెక్కి వాళ్ళు, చెట్లు తర్వాత పొలం
కరువు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇసుక పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్. సాధారణంగా మేము ఒక నెల రోజుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తాం, నెల రోజుల తర్వాత మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్తాం. కానీ కొంతమంది బాడీ తత్వం బాగున్న వాళ్ళు, గట్టిగా ఉన్న వాళ్ళు ఈవెన్ 10 రోజుల తర్వాత కూడా తన పని తను చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఒక పేషెంట్ వచ్చింది, ఆమె ఇంట్లో బజార్ మొత్తం వాకింగ్ చేస్తున్నారు. అందరూ కూడా చెప్తాను, మీరు కాలు మార్పు మోకాలు ఆపరేషన్ చేసుకున్నారు, ఈ 10 రోజులు కూడా కాలేదు, అప్పుడు ఇంకంతా తిరుగుతున్నారు అని చెప్పి. అంతా అని చెప్పి నాకు నొప్పులు ఏం లేవు, బాగానే ఉన్నాయి, నేను తిరిగితే హ్యాపీగా ఉందని చెప్తా ఉందన్నమాట. సో అట్లా బాడీ తత్వాన్ని బట్టి ఉంటుందన్నమాట. అలాగే సార్, మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. ఎక్కువ మంది పేషెంట్స్ ఏ సమస్యల మీద మీ దగ్గరికి వస్తుంటారు సార్ సాధారణంగా? ఎక్కువ ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులతోనే వస్తూ ఉంటారు సార్. ఏంటి సార్ దానికి ప్రత్యేకించి ఇప్పుడు వరకు మీరు చెప్పినారు ఫుడ్ హ్యాబిట్స్, డైలీ ఎక్సర్సైజ్, ఇట్లా అన్నిటి మీద ఉన్నారు, ప్రత్యామ్నాయం ఏమి లేదా అని? ఆ పెయిన్స్, ఆ సమస్య వాళ్ళు దరిచేరకుండా ఉండే దానికోసం ఏదైనా ప్రత్యామ్నాయం సూచిస్తే డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు ఏం చెప్తారు? ఇందాక మనం అనుకున్నట్టు బాడీలో ఒక పార్ట్లో మనకి పెయిన్ వస్తూ ఉందంటే దాని అర్థం అది రెస్ట్ అడుగుతుందని అర్థం. మనం మా వాళ్ళు అంటాం, నేను చెప్తానమ్మా రెస్ట్ తీసుకోవాలమ్మా అంటే, అమ్మ సార్ రెస్ట్ తీసుకుని చేస్తా సార్, మేము పొలం పనికి వెళ్ళాలి, ఇంటి పనికి వెళ్ళాలి, పని చేయకపోతే మాకు కుదరదు అని అంటాను. దానికి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి జ్వరం తగిలింది, జ్వరం తగిలితే ఏం చేస్తాం? ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటాం, అంతే కదా. మనం నాకు రెస్ట్ తీసుకుని కుదరదని జ్వరం ఉన్నా కానీ మనం పనికి వెళ్తే అవుతుంది, జ్వరం ఇంకా ఎక్కువ అవుతుంది, తిరగబడుతుంది, మనకి ఇంకో అనారోగ్య సమస్య ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అదే 2 రోజులు మనం రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, 3rd డేకి జ్వరం తగ్గిపోతుంది, మళ్ళీ 4th డే మళ్ళీ యథావిధిగా మన పనులను మనం చేసుకుంటూ ఉంటాం. ఈ మోకాలు కానీ నడుము కూడా అలాంటిది ఇంచుమించు. మనం మోకాలు నొప్పి వస్తూ ఉందంటే మన మోకాళ్ళైనా రెస్ట్ అడుగుతుందని అర్థం, మన నడుము నొప్పి వస్తూ ఉందంటే నడుము మనల్ని రెస్ట్ అడుగుతుందని అర్థం. నేను చేయలేకపోతున్నాను, నా వర్క్ కావట్లేదు, నేను లోడ్ ఎక్కువైపోయింది, నాకు రెస్ట్ ఏమన్నా బాబు అని చెప్పని మన మోకాలు మనల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంది. సో దాన్ని మనం కన్సిడర్ చేసి దానికి రెస్ట్ ఇచ్చేస్తే, ఇందాక మనం అనుకున్నట్టు మోకాలు ఉన్న వాళ్ళు కింద బాస పట్టేసి కూర్చోవడం కానీ, మెట్లు ఎక్కడం కానీ, పొలం పని చేయడం కానీ తగ్గించుకుంటే అది తగ్గుతుంది. అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళు మాటకు ముందు కొంగే పనులు తగ్గించుకోవాలి. ముందు పొంగటం కానీ, తర్వాత ట్విస్టింగ్ మూమెంట్స్, మనం నడుము తిప్పుతూ ఉంటాం, మన సాధారణంగా ఇట్లా ఉన్న మనిషి ఇట్లా తిప్పి చూస్తూ ఉంటాం, అట్లా తిప్పడం కూడాను నడుము మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. అలా తిరగాల్సి వస్తే మనిషి మొత్తం తిరగాలన్నమాట, నడుము తిప్పడం కాకుండా అలా చేసుకోవడం. అలాగే నించున్నప్పుడు 2 కాళ్ళు దూరంగా పెట్టి నించోవాల్సి ఉంటుంది, స్టడీ కాకుండాను. అవకాశం ఉంటే ఒక ప్లాట్ఫామ్, ఒక పీట మీద ఒక కాలు కింద ఒక కాలు మీద పెట్టుకోవడం, అలా చేస్తూ ఉంటే మనకి నడుము కూడా కొంచెం రెస్ట్ వస్తూ ఉంటుంది. పడుకున్నప్పుడు కూడా పక్క తిరిగి పడుకోవడం, ఒక పక్క రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అట్లా పడుకోవడం వల్ల కానీ, లేదు వెలకిల పడుకోవాల్సి వస్తే మోకాలు కానీ దిండి పెట్టడం వల్ల కానీ మన నడుముకి అనేవి కొంచెం రెస్ట్ వస్తూ ఉంటుంది. అలాగే మనం అనుకున్నట్టు వేడి నీళ్ళు కాపడం కూడా మన చిన్న చిన్న నొప్పులు అన్నిటి కూడా అది రిలీవ్ చేస్తుంది అనమాట. ఇలా ప్రికాషన్స్ తీసుకుంటా ఉంటే మనకి ఈ నొప్పులు అనేవి మనకి దరిచేరకుండా ఉంటాయి, ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకుంటే. అయితే ఇటీవల కాలంలో ఈ ఆర్థోకు సంబంధించి పిఆర్పి ట్రీట్మెంట్ అని ఒకటి బాగా వినిపిస్తున్నాం. ఏంటి ఆ పిఆర్పి ట్రీట్మెంటు? సాధారణమైన ట్రీట్మెంట్కి దీనికి తేడా ఏముంటుంది? పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పని ఒక కొత్త కాన్సెప్ట్, స్టెమ్ సెల్ థెరపీ లాగా అనమాట. మన బాడీలోంచి బ్లడ్ని తీసి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ప్లాస్మాని సపరేట్ చేస్తారన్నమాట. ఈ ప్లాస్మాకి మనకి ఆ బోన్ హీలింగ్, ఏదైతే డిజనరేషన్ ఉందో, ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో, ఇన్ఫ్లమేషన్ హీల్ చేసే పవర్ ఉంటుందన్నమాట. ఆ ఇంజెక్షన్, ఆ పిఆర్పిని మనం ఆ డైరెక్ట్ ఎక్కడైతే డ్యామేజ్ ఉందో, ఎక్కడైతే అరిగిందో దానికి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం వల్ల అక్కడున్న ఇన్ఫ్లమేషన్ అంతా కూడా, డీజనరేషన్ అంతా కూడాను రికవర్ చేసే ఉంటుంది. తద్వారా అది హీల్ అయ్యి నార్మల్ జాయింట్కి వస్తుంది అనేది ఒక థియరీ అనమాట. సో దాన్ని ఈ మధ్య బాగా అది ఫోకస్ చేస్తూ ఉన్నారు. అది కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే, మీ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మెడికల్ క్యాంప్స్ అధికంగా చేస్తున్న పరిస్థితి. ఎస్పెషల్లీ ఈ మెడికల్ క్యాంప్ జరుగుతున్న సమయంలో మీకు తరచూ ఈ సమస్యకి ఈ విధంగా పరిష్కారం చేస్తే బాగుండు అని చెప్పేసి ఒక సమస్య అయితే ఒకటి ఉంటుంది, ఎక్కువసార్లు మీకు దృష్టికి వచ్చింది. అలాగే అధికంగా మీరు ఈ సమస్య మీద మేము ట్రీట్మెంట్ చేశాము అనేది ఏదైనా ఉంటే ఆ 2 ఏమై ఉన్నాయి సార్? ఏ సమస్య అధికంగా మీ దృష్టికి వస్తుంది, మీరు ఎక్కువ దేనికి ట్రీట్మెంట్ చేశారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట చెప్తగలుగుతున్నాను సార్, చారిటబుల్ ట్రస్ట్ అంటూ ఏం లేదు సార్. మాకు మేమంతా కూడా ఫస్ట్ నుంచి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడి వచ్చాము కాబట్టి, సో మేము ఆ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. అలాగే మాలాంటి కష్టాలు మిగతా వాళ్ళు కూడా మేము కొంచెం వాళ్ళకి ఉపశమనం కలిగించాలని ఒక ఆలోచనతోటి నేను మెడిసిన్ చదివిన కూడా ఒక కారణం. మా ఊరి నుంచి ఫస్ట్ డాక్టర్ నేనే అనమాట. సో నేను కూడా వాళ్ళకి ఇబ్బంది పడకూడదని ఒక ఆలోచించి నాకు సాధ్యమైనంత వరకు విద్యా వైద్యపరంగా కొన్ని సహాయం చేస్తూ ఉన్నాను, మెడికల్ పరంగా క్యాంపులు జరపడం కానీ. ఇందాక నేను చెప్పినట్టు మా ఊళ్ళో వచ్చి నేనే ఫస్ట్ డాక్టర్ని. సో అందుకని చెప్పని మేము అలాగే ఈ మన జిల్లాలో ఉన్న పేదవాళ్ళు కూడాను ఇది కాస్ట్లీ అనేది, వైద్యం అనేది కొంచెం కాస్ట్లీ అయిపోయిన సందర్భంలో నా వంతుకు ఏం చేయాలని చెప్పి ఆలోచించి
ప్రతి నెల మొదటి గురువారం ఉచితంగా వైద్యం చేస్తా ఉన్నాం. ఇది 2009లో స్టార్ట్ చేసాం మేము. ఈరోజు మన హాస్పిటల్లో ఉన్న 14 డిపార్ట్మెంట్స్ అందరూ కూడాను ఆ రోజు ఓపీ ఉచితంగా చూస్తారు అన్ని రకాల జబ్బులకి. అలాగే కొన్ని 12 రకాల టెస్టులు కూడాను ఆ రోజు ఉచితంగా చేస్తూ ఉంటాం. నేను ఎముకల పద్ధతి టెస్ట్ అయితే మేడం గారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెస్ట్ అయితే ఈసీజీ, థైరాయిడ్, పల్మోనరీ ఫంక్షన్ టెస్టులు అయితే అలాంటి 11 రకాల ఈసీజీ కూడా చేస్తాం. అలాంటి 11 రకాల టెస్టులు మనం ఉచితంగా చేస్తూ ఉన్నాం. సో ఏది చేసినా కానీ మనం అందరం కూడాను మన ఈ ఇండియా అంతా కూడాను మన వాళ్ళందరూ కూడాను ప్రతిరోజు కాయ కష్టం చేసేవాళ్ళే. సో సాధారణ వీళ్ళందరూ కూడాను మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉంటాయి. అందుకని నేను ఏ క్యాంప్ పెట్టినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఈ మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి మనం ఎలా దర్జాన్ని చూసుకోవాలి, ఒకవేళ దర్జాతో మనం ఏమి పరిష్కార మార్గాలు చూసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి, మనం ఇంట్లో దొరికే వాటిలోనే గృహ వైద్యంతో మనం ఎలా తగ్గించుకోవాలని దాని మీద నేను ఎప్పుడు కూడా ఏ క్యాంప్ పెట్టినా కానీ ఫస్ట్ ఒక 10-15 నిమిషాలు వాళ్ళ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ చిట్కాలు పాటిస్తే వాళ్ళు ఈ నొప్పుల బారిన పట్టించుకోవడం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుందన్నమాట. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు చాలామందికి అపోహలు ఉన్నాయి. అంటే పెయిన్ అయినా బరాయిస్తున్నారు కానీ హాస్పిటల్కి రాని వాళ్ళు, అంటే దీనికి పూర్తిగా శాశ్వత పరిష్కారంకి అసలు వైద్యం ఉందా లేదా, ట్రీట్మెంట్ ఉందా లేదనుకుంటే, ఇప్పుడు మనకి సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పిన అన్ని సమస్యలకి మనకి అందుబాటులో అన్ని రకాల వైద్యాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాల మీద ఆధారపడే పరిస్థితి ఇంకా ఏమైనా ఉందా? సార్, ఇప్పుడు వైద్యం అనేది మన ప్రజలు ముంగిడికి వచ్చేసింది. ఎస్పెషల్ మన ఒంగోలులో కూడాను అడ్వాన్స్డ్ వైద్యం అందిస్తూ ఉంది, కార్పొరేట్ వైద్యం అందుతూ ఉన్నాం. మనం ఒక 10-15 సంవత్సరాల క్రితం చూస్తే మన వైద్యం అనేది అంతగా డెవలప్ కాలేదు. ఈ 6 రోజుల్లో మన ఒంగోలులో కానీ మన రాష్ట్రంలో కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్లు, అన్ని రకాల స్పెషలిస్ట్ వైద్యులు మనకి అందరికీ అందుబాటులోకి వచ్చేసారు. ఒక ఒంగోలే కాదు, మారుమూల గ్రామాల్లో కూడా వెళ్తూ ఉన్నారు. మనం కూడాను కొన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా క్యాంప్స్ పెడతా ఉన్నాం. కాబట్టి ఈ 4 రోజులు మనకు ఒంగోలు ఈ వైద్యం దొరకదు అనేది ఏమీ లేదు. అన్ని రకాల స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నాయి, అన్ని రకాల పరికరాలు ఉన్నాయి. అందరూ కూడాను నిశ్చింతగా మనకి ఎక్కడికి వెళ్ళకుండా మన ఒంగోలులోనే అడ్వాన్స్డ్ వైద్యం అనేది మనం పొందవచ్చు. ఇంతకుముందు అయితే మనం చెన్నై కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు, అవసరం కూడా లేదు. అప్పుడు డాక్టర్లు లేరు, మనకి ఇంతమంది వైద్యులు లేరు కాబట్టి అపోహలు ఉండేవి. నాటి వైద్యాలకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, అందరూ కూడా నిశ్చింతగా మనకు అందరు డాక్టర్లు ఉన్నారు. మన ఒంగోలులోనే ఉన్న అన్ని రకాల వైద్యాలు ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. మన ఒంగోలు అన్ని రకాల వైద్యం అందుతుంది, బయటకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇది థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా మనిషి శరీరంలో ఉన్న ఎముకలకు సంబంధించి ప్రధానంగా మోకాలు, నడుము, ఎక్కడైతే జాయింట్ ఉంటుందో ఆ ప్రాంతాల్లో అనేక సమస్యలు తలెత్తుంటాయి. దానికి గల ప్రధాన కారణాలు అయితే మనిషి జీవన విధానం, అంటే తినే ఆహారం కానీ, రోజువారీ పనులు కానీ, చేసే ఎక్సర్సైజ్ కానీ, అంటే విటమిన్ డెఫిషియన్సీ కానీ, వీటి అనేక కారణాల వల్ల ఈ సమస్యలు వస్తాయి. అవన్నీ తలెత్తుకుని ఉండాలంటే ఖచ్చితంగా రోజువారీ దినచర్యలో భాగంగా కొంత ఎక్సర్సైజు, మంచి ఆహారం తీసుకొని జంక్ ఫుడ్కి దూరంగా ఉంటే ఇటువంటి సమస్యలు అయితే పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా ఎముకలకు సంబంధించి, అదేవిధంగా జాయింట్స్కి సంబంధించి అనేక సమస్యలకు కూడా అనేక రకాల వైద్యం, అంటే ఆధునిక వైద్యం కూడా అందుబాటులోకి రావచ్చింది. ప్రజలైతే నిశ్చింతగా ఎటువంటి సమస్యలకైనా కూడా పరిష్కరించే కోసం కూడా వైద్యశాలకు వచ్చి సర్జరీ చేయించుకోవడం కానీ, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ చేసుకోవచ్చు. ముఖ్యంగా అపోహలు అయితే వేడాలని చెప్పేసి కూడా డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.